Hey guys, welcome to my YouTube channel. నేను మీ రాకీ మోటోలో. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రెవెన్ రైడ్ వాళ్ళు మీటప్ స్టార్ట్ చేసిండ్రు మన కొత్త బైకింగ్ కమ్యూనిటీ హైదరాబాద్లో. సో వెళ్ళి అక్కడ కొత్త రైడర్స్ని కలిసి అలాగా మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చేసాడే. అండ్ ఈవెన్ మోర్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అప్రిలా వాళ్ళు కూడా కొలాబరేట్ చేస్తున్నారు అక్కడ, లైక్ ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్ లెక్క. లైక్ అప్రిలా 457 బైక్ న్యూ మిషన్ అక్కడ డెమో కిందకి పెడుతున్నారు. అండ్ మనం టెస్ట్ రైడ్ కూడా చేయొచ్చు, బట్ మనకు ఫుల్ గేర్ కావాలా. బట్ మన దగ్గర ఏం చేస్తాం కాబట్టి వెళ్ళి అక్కడ చూద్దాం బైక్ ఎలా ఉందో. రియల్గా చూసినా నేను వ్లాగ్స్ బాగుంది, బట్ రియల్ లైఫ్లో మనము చూసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము. అండ్ నేను మణికాంత్ అన్న అని చెప్పి ఇంటి దగ్గరనే ఉంటాడు, చిన్న ఉన్నప్పటి నుండి పరిచయం అన్న. ఈ అన్న కూడా గ్రూప్లో జాయిన్ అయ్యాడు కమ్యూనిటీలో. ఆ అన్న కోసం వెయిటింగ్. అండ్ ఇంకో చెప్పడం మర్చిపోయినా, ఈ రైడ్కి వచ్చేసి పక్కా గ్లౌజెస్ ఉండాలి, షూస్ ఉండాలా, అండ్ హెల్మెట్ ఉండాలా. ఇక వేరే రైడ్స్ కూడా ఉన్నాయి కానీ దానికి జాకెట్ పక్కా కావాలంట. జాకెట్ అండ్ నీ ప్యాడ్స్ మన దగ్గర అవైలబుల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకుందాము, ఎంత జల్దీ అయితే అంత జల్దీ. అండ్ మన బైక్ సూపర్ ఉంది కదా, చూద్దాం. హాయ్ యూట్యూబ్, హౌ ఆర్ యూ? మోస్ట్ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. ఎవరు నేనా? నువ్వే. దేనికి రా? ఆ యూట్యూబ్ అని అంటున్నావు కదా. సో అంటే నువ్వు ఛానల్ తెచ్చినావు కదా, అంటే చూస్తారు కదా ప్రజలు. థ్యాంక్ యూ అన్న. అరే చూడడం కాదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి పోరండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హైలైట్ ఏంటంటే గాయస్, నేను ఈ బండి అన్నది కానీ నేను అక్కడున్న బండి ఏమో అనుకున్నా, మోసపోయినా నేను. కానీ ఎప్పుడు రైడ్ చేయలేగా అన్న నీ బండి, నేను రైడ్ చేస్తే తెలుస్తుండే. క్లచ్ది ఏమైంది? కేబుల్ దొబ్బింది, ఒకసారి క్లచ్ పట్టుకోపో. చూద్దాం గాయస్, క్లచ్ కేబుల్ పోయిందట. అరే ఇంత ఆడైంది ఏంది? ఏం కాదు, వస్తుంది కానీ మొత్తం వదలాలేమో. ఇక యాజ్ యూజువల్గా మన దగ్గర మైక్ లేదు కాబట్టి ఎక్కువ బైక్ మీద బ్లాగ్ చేసి కూడా ఉండదు గాయస్. నార్మల్ అయితే సిటీలోకి వెళ్ళి పోవచ్చు కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. లోకల్ మేము అదే లోకల్ సిటీలోకి వెళ్ళి కూడా పోవచ్చు గాయస్, బట్ స్టిల్ అవుటర్ రింగ్ రోడ్ ప్రిఫర్ చేస్తున్నాం మేము. మస్తు ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇంకా సాటర్డే రోజు మామూలుగా కూడా కాదు, వీక్ డేస్ కన్నా వీకెండ్స్ ఎక్కువ అయిపోతుంది ట్రాఫిక్కి. సో ఎక్కువ వ్లాగ్ చేస్తలేను ఇక, నేను డైరెక్ట్ అక్కడికి పోయి వ్లాగ్ చేస్తాను. సర్వీసింగా ఎంత తిరిగింది నీ బండి? 32Kనా? నాకు 40 ప్లస్ R15. నేను న్యూటన్ తీసుకొని డైరెక్ట్ ఇక ఇమేజ్ సాగర్ గైస్. ఇమేజ్ సాగర్ నుంచి వెళ్ళి ఇక అప్పా జంక్షన్. ఆయనా బాగున్నా? వెంకట చూడు. లైన్ బాగానే ఉంది కదా, ఏం చేస్తాం ఇక లైన్లో నించొని పోపించుకోవడమే. నాదైతే హాఫ్ టైం కొంచెం మంచిగా ఏం చేస్తాం పానకం. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, మంచిగా ఇంటికన్నా పోసుకుంటుంటే అయ్యే పోతుండే. బాబా తెల్ల ప్యాంట్ ఏమైందేందో ఇప్పుడు తెలుస్తలే అన్న, అదే పొద్దుగాలు తెలుస్తుంది. ఏం పడలేరా?
వాటర్ ఇట్లా జిల్లింది మొత్తం నా మీదకి. మొత్తం పట్టదు, అంత పట్టదు. నీ బ్లాక్ అని నీదేం తెలుసు నా తెల్ల ప్యాంటు ఓన్ చెప్పుకోవాలా బాధ. అసలుకి డ్రై క్లీనింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం వేసిన నేను. సో గాయ్స్ మన దాంట్లో పెట్రోల్ ఉంది కాబట్టి మనకి నో నీడ్ అనమాట. సో ఈ రెవెన్ రైడ్ వాళ్ళు కమ్యూనిటీ మెయిన్ మోటో ఏంటంటే ఈ చెప్రీ రైడర్స్ హైదరాబాద్లో చాలా ఎక్కువ రెస్పాన్సిబుల్గా నడిపినా అని కూడా ఈ చెప్రీ అని అంటుండ్రు. సో మంచిగా రెస్పాన్సిబుల్ ఎలా నడపాలి, ఎటువంటి సిచ్యువేషన్లో ఎలా డీల్ చేయాలి అనేది మెయిన్ మోటో. అండ్ ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ గ్రూప్లో ఒక 10 మెంబర్స్ ఉంటే ఒక 2 మెంబర్స్కి ఇట్లా ఇటువంటి రైడ్ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఇక రిమైనింగ్ 8 వాళ్ళకైతే రాదు కదా. సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇది ఒక మీటప్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నేను ఇంతకుముందు గ్లౌజెస్ పెట్టుకోవడమే మర్చిపోయినా. అలవాటు పడాలా గ్లౌజెస్ పెట్టుకున్నాడు. హైలైట్ స్టోరీ గాయస్ ఇది. ఇక గ్లౌజెస్ అంటే 2 ఉంటాయి కదా. ఈ మనకంతనా వాళ్ళ బ్రదర్ దేవా అన్న బేసికలీ డీజే. సో అలా పబ్కి వెళ్ళినప్పుడు ఇక ఒకటి పోగొట్టుకొని ఇంకొకటి తీసుకొని వచ్చిండు. ఇక ఏం చేస్తారు ఇక. సో అలా తీసుకుంటా అన్నాడు ఈరోజు, కానీ ఏమో ఇక ఫుల్ బిజీ ఉండి తీసుకోలేకపోయాడు. ఏం చేస్తారు ఇక అట్లుంటుంది. ఆల్రెడీ గాయస్ ఫ్యూల్ కూడా కొట్టించుకోవడం అయిపోయింది. ఒక పుల్ వచ్చిందా? ఎన్ని లీటర్స్ ట్యాంక్ అన్న అనేది? 14 లీటర్స్, నా 12 లీటర్స్. 1500 వస్తే ఫుల్ అవుతుంది. నైస్ నైస్. వెళ్ళిపోవచ్చు బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు ఒక ట్యాంక్ ఫుల్ తోటి. కర్ణాటక ఎందుకు? అచ్చా ఏం పెట్టలే అంటే నాకు అర్థం కాలే. ఒక్కసారి పెట్టినేమో కదా, అంతే నాకు తెలుసు. అచ్చా అచ్చా సరే పోదాం. అరే అరే అమ్మ ఆగదా ఏదో నాకు అర్థమే కాదు. ఏమన్నా నాకు అర్థమైతే లేదు. ఆల్రైట్ గాయ్స్ మనము నార్సింగ్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇంకా మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందేమో గచ్చిపల్లికి, ఐ మీన్ కొల్లాపూర్. ఇక్కడ నుండి రైడ్ తీసుకుంటే ఇక మంచిగా అవుటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అయిపోవచ్చు. అండ్ గాయ్స్ నేను ఒక చెప్పడం మర్చిపోయినా, ఈ రెవెన్ రైడ్ వాళ్ళు కమ్యూనిటీ స్టార్ట్ చేయగానే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఎంతమంది జాయిన్ అయినారంటే అంతమంది జాయిన్ అయ్యారు. హైదరాబాద్ నుండి నియర్లీ ఒక 400 మెంబర్స్ ఆరామ్సే జాయిన్ అయిపోయారు కమ్యూనిటీగా. అండ్ కర్ణాటక స్టేట్ నుండి అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి ఇట్లా గ్రూప్స్ లెక్క డివైడ్ చేసి స్టార్ట్ చేసిండు. డివైడ్గా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అట్లా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హైదరాబాద్లోనే ఉంటుందేమో అనుకుంటే కర్ణాటక వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడము, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు జరుగుతున్న మీటప్ వచ్చేసి హైదరాబాదీ ఫీడ్స్ కొండాపూర్ నుండి డ్రైవింగ్ లెక్క. అండ్ అక్కడ పర్మిషన్ తీసుకుండ్రు, అండ్ పోలీస్ వాళ్ళే నుండి పర్మిషన్ తీసుకుండ్రు. అంటే లైక్ వాళ్ళకి ఏమి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా సేఫ్గా సెక్యూర్డ్గా హ్యాపీగా జరిగేటట్టు
చూస్తున్నారు. మనం కూడా అంత వైలెన్స్ ఏం క్రియేట్ చేయకుండా, మనం ఎట్లయినా వైలెన్స్ క్రియేట్ చేయం, కానీ మన కో రైడర్స్ ఎవరైతే మల్టిపుల్ ప్లేసెస్ నుండి వస్తుందో వాళ్ళు కూడా మంచిగా డీసెంట్గా ఉండుకుంటా చాలా మంచిగానే ఉంటుంది అనుకుంటున్నా. ఈ మీటప్ సక్సెస్ అయితే చాలు మనకి, అండ్ అవుటర్కి కూడా కనెక్ట్ అయిపోయినాము. ఓ బాబాయ్, మామూలుగా డే టైంలో అయితే గాయస్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఈ ప్లేస్లో. ఇక్కడ నుండి ముందర గచ్చిపోయి సిగ్నల్ దాకా కొంతమంది మైండ్ స్పేస్ పెట్టే వాళ్ళు మైండ్ స్పేస్ ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కిపోతారు. బాబా ఇంత నీట్గా వెళ్ళిపోయింది ఆయన, వెరీ గుడ్. ఇంకా కొంతమంది ఏమో ఇట్లా కొండాపూర్ సైడ్ పోయేటోళ్ళు కొండాపూర్కి. ఇక ఈ బ్రిడ్జ్ పడితేనేమో మ్యాక్సిమం ట్రాఫిక్ అనేది ఉండకుండా ఉంటుంది. ఎడిటింగ్ నా ఏమంటారు, నా సెల్ఫ్గా చేసుకుంటేనే అది ఒక సాటిస్ఫాక్షన్ అవుతుంది. అందుకే యా మణికాంత్ బై ది వే అన్న సచిన్. My best friend name is Sachin. What? My best friend name is Sachin. Okay, but I am. You can see with this. You can see. But others can't see. What? But others can't see అంట. Yeah, understood. నా దగ్గర కూడా ఉందా నాది. This is also as, but I can't see. You can see. Yeah. I can see clearly. Yeah. I love the meter, man. I love the meter and the headlight. అవును. The main thing is beauty is come with this headlight. The main thing. And even this view. ఇది మినీ మాన్స్టర్ లెక్క ఉంటుంది, ఇదేమో ఇక అవులని చెప్పుకోవచ్చు. And the front setup whole thing. My friend dream bike. My friend's dream bike. Oh, your friend's dream bike. For bike. Okay. Which bike he is going for? ZX 10R. Directly ZX 10R. ZX 10R. He's a beginner or else he's a pro rider? Beginner. How can he go directly? His father is doctor. It's okay, no problem, but He got so much money. అదైతే పెద్ద మోసగానే చెప్పుకోవచ్చు. అది ఇక you can't go directly to the graduation post. You should That's go what I was from saying to you. inter and graduation. That's what I was saying to him. Actually, I do stunts on the MTV. Okay. And slowly I'm upgrading. And I'm trying to do that on bike. But your friend is direct going to top. Directly he is going to. No, he don't got that bike right now, but he is planning. Acha. And his father is also ready to buy him that. Acha. What money, bro? He got too much money. అట్లా మనకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉంటే నేను ఇప్పటికల్లా ఇండియా రైడ్ కొట్టేసేటోని నేను. You know that, no, friend? Yeah, I know. Then you lead the bike. అరే అన్న బలిసినోళ్ళన్నా, ఆయన 17 years అంటే ఇప్పుడు 18 రాంగ్. సబ్స్క్రైబర్ కాదు, దీంట్లోనే ఇంటరాక్ట్ అయ్యిండు. అయితే ఏమైంది, జీటీ తీసుకోవాలా అప్రిలా తీసుకోవాలా అంటే జీటీ తీసుకో. అరే నేనేమన్నా జీటీ తీసుకోకు, అది ఇక కామన్ బైక్ అయిపోతుంది, ఇక ఐ క్యాచర్ది తీసుకో, ఇక అందరి కళ్ళలో పడుతుంది అని చెప్పిన. బ్రో దగ్గర లైసెన్స్ లేదు, బట్ స్టిల్ యాక్టివ్గా యూజ్ చేస్తే విత్ పర్ఫెక్ట్ రైడింగ్ గేర్. మా దగ్గర ఏదైతే ఉందో ఆ బ్రో దగ్గర కూడా అదే ఉంది. అదే ఈ ఏజ్లో అంత డెడికేషన్ చూపించుడంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఒక కాడికి చిన్న షౌట్ వేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా మంచిగా మాట్లాడుతున్నాను, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇక ఈ బ్రో దగ్గర నుండి ఇంత మంచిగా వెల్కమింగ్ వస్తే ఇక మన దగ్గర 100+ రైడర్స్ వస్తున్నట్ట డ్రైవింగ్ కాడికి. చూద్దాం ఇక. ఎగ్జాక్ట్ తీసుకోపోతే చిన్నదేమో బండి, అంటే చాలా ఇయర్స్ అయింది తీసుకొని. ఆల్మోస్ట్ ఈ నవంబర్ 22 వస్తే 6th year.
మన బేబీది. ఈ బైక్ని కూడా లైక్ చేసేటోళ్ళు ఉంటారో ఉండరో అని చెప్పి ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉంది. పోయింది, మొత్తం పోయింది నా దగ్గర. అండ్ నా దగ్గర R15 ఉండే కదా గాయస్. మ్యాక్సిమం మా కాలేజ్ మేట్స్ కానీ, ఇంటర్ మేట్స్ కానీ, డిగ్రీ మేట్స్ కానీ, అరే ఏది కానీ R15, అరే ఏది కానీ R15 ఇక్కడ నో షేడ్ బెంగళూరు ఉందా, ఓకే ఓకే అట్లా రియలైజ్ అయ్యి ఒక డిసప్పాయింట్మెంట్ తోటి ఉంటుండే. బట్ ఎగ్జాక్ట్లీ కూడా లైక్ చేసే వాళ్ళు ఉన్నారు గాయస్. ఓకే గాయస్, బాబా అనుకున్నట్టే. पीछे कैसे जाना? इधर हम लोग पास इधर ही आए. हाँ सर इधर आए हैं. मेरे मन सारा उधर लगाया सर गाड़ी. पार्किंग अక్కడ ఉందంట బ్రో. पार्किंग सर वहाँ से घुस जाइए. इधर आने वाला रोड है सर. आगे सारा गाड़ी उधर लगाया सर. బాబా నాకు ఒకసారి దిల్ ఖుషి అయిపోతుంది. ఇక్కడనే ఎన్ని బైక్స్ ఉన్నాయి అంటే అక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయో. లేదు ఇక్కడ పార్కింగ్ అని చెప్పి సపరేట్ ప్లేస్ ఉందంట. అవతల సైడ్ నుండి ఇక్కడికి రావాలంట. ఓకే 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 भैया पार्किंग कहाँ करना? आगे से अच्छा अप्रैला ओ शिट मैन ఎన్ని బండ్లు ఉన్నాయి. గైస్ చూడొచ్చు ఇంకా బైక్స్ వస్తున్నాయి. MT-15 డామినార్ విత్ పిలియన్ అనేది హార్లీ డేవిడ్సన్. ఇక్కడ R15 అపాచీ 400cc 450cc. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి గైస్ బైక్స్ అయితే. ఈవెన్ కార్స్ కూడా వచ్చినాయి. ఒక దానికైతే ఎగ్జాస్ట్ చేంజ్ చేసిందో ఏమో. మళ్ళా బేస్ అయితే మస్తు లౌడ్ కొట్టింది. ఇక్కడ ఎక్స్పల్స్డ్ చూసుకోవచ్చు, BMW చూసుకోవచ్చు, అండ్ పల్సర్, అపాచీ, NS, R15, గ్లామర్ కూడా వచ్చింది గాయస్. ఇట్లా ఇవే బైక్స్ రావాలని చెప్పి రూల్ ఏం లేవు, ఏ బైక్ అయినా రావచ్చు. అండ్ ఇది వచ్చేసి CBR 250. సూపర్ అంటే సూపర్ ఉంటుంది బండి. అండ్ కర్ణాటక రైడర్ ఉంటాయి. అండ్ ఇక్కడ డామినార్ 250, ఇది బుల్లెట్, CBR అగైన్, డ్యూక్, BMW, హిమాలయన్. బాబా కొత్త ఎడిషన్ ఏమో ఇది. స్టిక్కరింగ్ మస్తు వేయించింది, మస్తు హెవీ ఉంది. అండ్ 160 R15, అక్కడ అపాచీ, BMW అగైన్, MT-15. సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్. అక్కడ ఎంట్రీ దగ్గర మంచిగానే ఉన్నాయి బైక్స్. ఇక్కడ కూడా వచ్చినాయి, నాకు తెలిసి ఇంకా వస్తున్నారేమో. ఈ బైక్ కూడా మంచిగా ఉంది. ఇది హాలిడే ఇచ్చింది. మన R15 గుర్తుకొస్తుంది, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత TFT డిస్ప్లే. R15, జావా, హోండా 200 అడ్వెంచర్ అండ్ BMW. ద లెజెండరీ బైక్ రా ఇది. నేను ఇంతకుముందే చెప్పిన ద లెజెండ్ రేరర్ బండి రా ఇది. CB 250 సూపర్ అంటే సూపర్ బైక్ ఇది. దీనికి డ్యూయల్ ఛానల్ ABS లేదమ్మా. లేదన్నా, డ్యూయల్ ఛానల్ ABS లేదు. ఓల్డ్ వర్షన్ ఇది. కర్ణాటక రైడర్ అన్న. నేను ఇంతకుముందే బ్లాగ్లో మెన్షన్ చేసాను. ఇంకా అన్ని బైక్స్ వస్తున్నాయి. ఇది ఒక బైక్ తీస్తే స్మూత్గా వెళ్ళిపోవచ్చు. కమ్యూనికేషన్ గైస్ చాలా బాగుంది. అందరిది చాలా మంచిగా గ్రేట్ఫుల్గా అప్రోచ్ అవుతున్నారు.
నీకైతే అన్ని బ్లాగులు ఏమంటారు అన్ని రైడ్లకు పోయి పోయి అలవాటు అయిపోయింది. మమ్మల్ని తీసుకోమంటే తీసుకోబోవు. లెజెండ్ బండి వస్తుంది BMW ఏప్రిలేనా? ఇది మనం ఇంతకుముందు బయట చూసుకున్నాం అదే. బాబా బ్యూటిఫుల్ మిషన్ విత్ ఎంటీ హెల్మెట్. ఏప్రిలియా ఇంకోటి G900 అక్కడ బయట కూడా ఉంది కదా అదిరా 5రా ఇక్కడ 3రా అలా 5 సారీ 6 యాక్చువల్లీ 6 ఏప్రిలియా 6 ఉన్నాయి బైక్స్ అయితే ఒక రేంజ్లు ఉన్నాయి. ఇంకోసనే ఉన్న రైడర్స్ అసలు ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత మనము ఎంతోమంది అంటే ఇంత మ్యాక్సిమం ఒక 1 వీక్ అవుతుందేమో గాయస్ గ్రూప్ని క్రియేట్ చేసి 1 వీక్ అవుతుందా? 1 వీక్లో ఇంత మనము యూజ్ రెస్పాన్స్ అంటే మామూలు ముసైడ్ కూడా కాదు. ఇంకా వెంకలు కూడా ఉన్నారు రైడర్స్. యాక్చువల్గా మొత్తం ఆన్లో ఉన్నారు. యాక్చువల్గా బైక్స్ పార్కింగ్ ఉన్నారు. ఇక దగ్గర నుండి సేఫ్గా ఈ బైక్కి ఏం కాకుండా పెడుతున్నారు. ఇక మన దగ్గర అక్కడ G900 ఉంది. కాంటినెంటల్ అన్న అది GT 2 GTs ఇంటర్సెప్టర్. ఇక్కడ ఒక యాప్రిల్లా, ఇక్కడ ఒక యాప్రిల్లా, అక్కడ ఒకటి యాప్రిల్లా 3 అండ్ వీ కెన్ హ్యావ్ ఏ లుక్ కాంటినెంటల్ GT. బాబా చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి వన్ ఆఫ్ ద డ్రీమ్ అని చెప్పుకోవచ్చు కావాసాకి G900. అది చెప్పడంలోనే అదొక క్రేజ్, ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. అండ్ బిసైడ్ ఆఫ్ దట్ ఇంటర్సెప్టర్, ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మిషన్. చాలా అంటే చాలా ఇష్టము. హైలైట్ ఏంటంటే కావాసాకి పక్కన ఈ బండి పార్క్ చేసిండు. డోంట్ డిస్రెస్పెక్ట్ ఎనీ బైక్ గురించి కాదన్నా, అంటే లైక్ ఒక మంచి ఎంత లేకున్నా 15 lakhs ప్లస్ ఉంటుంది కదా. 10 lakhs పక్కన 1,00,000 రూపాయల బండి. ఇది 2014 ఎడిషన్. 14 అనుకో బాగా. ఇప్పుడు RS 200 ఉంది, నెక్స్ట్ RS 457. యా డ్రీమ్ రా అది. బాబా anything I got like C900 भी यहाँ पे C900 और इसके साथ S1000 आ रहा है. Oh my god man. గాయస్ బైక్స్ అనుకున్నాం మేము వచ్చేవి. కెన్ లుక్ ఎట్ దిస్ టూ బీస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది. అయితే హైలైట్ అసలు ఐ క్యాచ్ చేసేస్తుంది అందరికి. అండ్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ సూపర్ బైక్ హియర్ ఇట్ ఈస్. ఇట్స్ అప్రిలా V4, సారీ RS4 V4. సూపర్ అంటే సూపర్ బైక్ ఇది. చాలా రేర్ ఈ బండి. అప్రిలా చెప్పినట్టే మీకు మార్కెటింగ్ చేస్తున్నారు అప్రిలా వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంటుంది సార్.
తీసుకొని ఇస్తాం. మిగిలిందంటే దెన్ ఎవరైతే బిలియన్స్ వాళ్ళు వచ్చారో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు జస్ట్ లైన్లో జాయిన్ అవ్వకండి. ఫస్ట్ అయితే ఎవరైతే రిజిస్టర్ చేశారు ఓన్లీ వాళ్ళు మాత్రమే లైన్లోకి రండి. అక్కడ మీకు ఫుడ్ మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్, ఎవరైతే వెజ్ చెప్పారో అక్కడ వెజ్ తీసుకోండి, నాన్ వెజ్ చెప్పారో నాన్ వెజ్ తీసుకోండి. ఒక శాండ్విచ్ అండ్ ఒక మిల్క్ షేక్ అక్కడ నుంచి. గైస్ ఇప్పుడే ఫుడ్ టోకెన్ ఇచ్చిండ్రు అండ్ రెవెన్ రైడ్ అన్నదానం వచ్చిన వెజ్ నాన్ వెజ్. నాన్ వెజ్. థ్యాంక్ యూ సో మచ్. శాండ్విచ్ అండ్ షేక్ ఇచ్చిండ్రు. హౌ వాజ్ ది శాండ్విచ్ అన్న? బాగుందా? ఆల్ థ్యాంక్స్ టు రెవెన్ రైడ్. సో బేసిక్గా మెయిన్ థీమ్ ఈ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేసామంటే వీ వాంటెడ్ ఆల్ ఇండియా బైకర్స్ కమ్యూనిటీ ఒకటే దగ్గరికి రావాలని చెప్పి. ఎవరైనా బెంగళూరుకి వెళ్తే మీరు ఇప్పుడు ఇన్ కేసు ఒకరు బెంగళూరుకి వెళ్ళారు, అక్కడ రైడర్స్ మీతో కొంచెం కనెక్ట్ అయ్యి మీరు అక్కడ వాళ్ళతో ఏమైనా హెల్ప్ చేసుకోవాలన్న దానికి వాళ్ళు ఇక్కడికి వస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు వాళ్ళు ఏమైనా ప్లాన్ చేద్దామని చెప్పి. అండ్ వీ గాట్ సో మచ్ ఆఫ్ రెస్పాన్స్ ఆల్రెడీ. మన గ్రూప్లో 750 మెంబర్స్ దాకా ఉన్నారు. అంతేకాదు చాలా మందికి ఇది ఉంది రైడ్స్ లాంగ్ రైడ్ అని చెప్పి. మేము లాంగ్ రైడ్ ఎందుకు ప్లాన్ చేయట్లేదంటే ఎట్లా అంటే ఫస్ట్ మెసేజ్ పెట్టగానే ఎవరైతే ఫస్ట్ 25 ఎంట్రీ ఇచ్చేస్తారో వాళ్ళు మాత్రమే లాంగ్ డ్రైవ్కి ఎంటర్ అయ్యేటట్టు. సో దట్ మాకు కూడా ఈజీ ఉంటుంది తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ తెలుసు హైదరాబాద్లో పోలీస్ ఏ రేంజ్లో ఉంది అని చెప్పేసి వేసుకుంటున్నారు. ప్లస్ ఇప్పుడు అందరూ వెళ్తామంటున్నారు కాబట్టి వెళ్తున్నప్పుడు గ్రూప్స్కి వెళ్ళకండి. ఎందుకంటే పోలీస్ చెకింగ్ ఎక్కడ పడితే అక్కడ ఉంది. రీసెంట్గా మా ఫ్రెండ్తో ఒకటి బైక్ తీసుకున్నారు. ఓ క్వశ్చన్ ఏం అడగండి, సీదా బైక్ తీసుకెళ్ళి స్టేషన్లో పెడుతున్నారు, రేపు రమ్మంటారు. సో మీకు ఆ ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. ఎక్కడ చెకింగ్ అవుతుందో కూడా తెలియదు, ఎస్పెషలీ యాక్సిడెంట్స్ వల్ల. అండ్ ఇంకొకటి ఐ వాంట్ యు గైస్ టు ప్రమోట్ డ్రైవింగ్ గేర్, సేఫ్టీ గేర్, హెల్మెట్ పర్సెంట్ చేసుకోండి. ఏమైనా జరగదు హెల్మెట్ వేసుకోండి. అండ్ షూస్ కూడా మ్యాండేట్, ఎందుకంటే పడినప్పుడు క్రాక్స్ ఆబ్వియస్లీ వెళ్ళిపోతాయి క్రాక్స్ లైక్. సో షూస్ అండ్ ఆల్ కూడా మ్యాండేట్ అని చెప్పేసి ట్రావెల్స్గా మేము ఇక్కడ షూస్ అండ్ హెల్మెట్ మ్యాండేట్ చేసాము. అండ్ మెల్లమెల్లంగా రైడింగ్ గ్లౌస్ అవంతా కూడా నేను కూడా కొద్దిగా రైడ్ వర్క్స్లో వీళ్ళతో మాట్లాడుతున్నాను. సో దట్ కొంచెం గివ్అవేలాగే మేము అనౌన్స్ చేసి గ్లౌస్ ఇచ్చేటట్టు అండ్ చూద్దాం మన అంత ఏమవుతుందో. అండ్ లాంగ్ డ్రైవ్స్ అండ్ ఆల్ మేము అనౌన్స్ చేస్తాం. అప్పుడు దాకా మీరు ఏం ఫిక్స్ అవ్వకండి, మేము పక్కా అనౌన్స్ చేసే తీసుకెళ్తాం అందరినీ. లేదంటే 25 ఒక గ్రూప్ వేరే వైపు తీసుకెళ్ళేటట్టు అట్లా ఏమైనా ప్లాన్ చేస్తాం. ఇప్పుడే గ్రూప్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుంది కదా గ్రూప్ పెట్టేసి. సో చాలా ట్రాఫిక్ ఉండేసరికి ఇంకా చాలామంది యాడ్ కూడా అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము కూర్చొని ఒక్కొక్క నెంబర్స్ యాడ్ చేయాలి. చాలామంది ఉన్నారు గ్రూప్లో కూడా. వీ వాంట్ ఎవ్రీవన్ టు రైడ్ సేఫ్. I want you guys to ride safe, be safe, and thank you so much for coming today. Next ride ki village నేను తీసుకపోతా. డిన్నర్ రైడ్ మొత్తం ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ నేను ఫుడ్ స్పాన్సర్ ఫ్రీగా పెడతా. 100 to 200 I can manage it. So the ride will be like 4 o'clock and end 10 o'clock. శంషాబాద్. సో ఈ గ్రూప్లో ఇప్పుడు చాలా మంది మిస్ అయ్యారు. సో మీ అందరి కోసం నేను ఈ డిసిషన్ తీసుకొని మా విల్లాకే తీసుకోకపోయి మీ అందరు ఫ్రీ. లెట్స్ డూ దిస్. లెట్స్ గో హయర్ మాధవ్ శంభో శంకర. చాలా అంటే చాలా వైస్ వచ్చినాయి గాయ్స్. మస్తు అసలు చెప్పాలంటే టైము ఇట్లా అయిపోయింది, అసలు అర్థమైతే లేదా ఇంత జల్దీ ఎట్లా అయిపోయిందో టైము. 11:30 అవుతుంది. ఎగ్జాక్ట్ 9 o'clock వచ్చినాం మేము. అండ్ రేవంత్ బ్రో ఇంకో మీటప్ అనేది అనౌన్స్ చేసిండు, బట్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, కన్ఫర్మ్ చేయలేదు. హోప్ అది కూడా అనౌన్స్ చేస్తే వెళ్దాం పక్కా. ఆల్మోస్ట్ 750 మెంబర్స్ దాకా హైదరాబాద్ గ్రూప్లో జాయిన్ అయిందంట. నేను 300-400 మెంబర్స్ ఏమో అనుకున్నా, కానీ 750 మెంబర్స్ అంటే ఇంకా మాట అయితే అస్సలకే కాదు. అండ్ ఆ మీటింగ్ పాయింట్ వచ్చేసి డిన్నర్ రైడ్ అంట విల్లాల. సో ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగినందుకు ఆల్ థ్యాంక్స్ టు రేవంత్ బ్రో. మళ్ళీ త్వరగా కలుసుకుందాము.
ఇక వీళ్ళు కూడా 11 నుండి వచ్చింది. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ డాక్టర్ మోటార్. బాయ్.